అత్యంత ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకను కాంగ్రెస్ మీర్పేట అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల మీర్పేట్ నందిహిల్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పారిశుద్ధ కార్మికులకు అలాగే మహిళలకు కేఎల్ఆర్తో పాటు గోపాల్ రెడ్డి చీరలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. అత్యంత ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ మీర్పేట్ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల మీర్పేట్ నంది హిల్స్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పారిశుద్ధ కార్మికులకు అలాగే మహిళలకు కేఎల్ఆర్తో పాటు గోపాల్ రెడ్డి చీరలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూన్ 6 నుండి ప్రజా సంక్షేమ పథకాలన్నీ అమలులోకి రావడం జరుగుతుందని, మహేశ్వరం నియోజకవర్గం ఒక కోకాపేట తరహాలో నిర్మించడం జరుగుతుందని, దాని గురించి తాము అహర్నిశలు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. Mindra end of reason sale is live. Shop now. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులకు అదేవిధంగా మాతో పాటు కాంగ్రెస్కు అండదండగా ఉండేటువంటి మహిళలందరికీ కూడా గౌరవించుకుంటూ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మహేశ్వర నియోజకవర్గ ఇన్ఛార్జు మాజీ శాసనసభ్యులు కిచ్చన్న లక్ష్మారెడ్డి అన్న గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారితో పాటు కేప భాస్కర్ రెడ్డి గారు, వడంపేట మేయర్ చిగిరింత పారిజాత గారు, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రవికాంత్ గారు, ఐఎన్టీయూసీ అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వాళ్ళందరూ రావడం, ఈ కార్యక్రమానికి వారందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే, మా సోనియమ్మకే కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈరోజు ఇది ఒక గొప్ప కార్యక్రమంగా ఎంటైర్ స్టేట్ లో జరుపుకోవాలన్నది, ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావాలనేది ఆలోచనతో మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ లో కలిపేస్తే బాగుంటది అనే ఆలోచన లోపల చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ లో కలిపితే హైదరాబాద్ లో ఉన్న జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ అక్కడ ఏ డెవలప్మెంట్ అక్కర్లేదు, అన్ని డెవలప్మెంట్లు అయిపోయినాయి. అక్కడ కడుతున్న ఫండ్స్ అన్నిటిని కూడా ఈ అవుట్స్కట్స్ లోకి తీసుకొస్తే ఇది ఒక గొప్ప పట్టణంగా మారుతుంది అనే ఆలోచనలో మేము అందరం ఉన్నాం. కనుక అందరినీ ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. కాలనీ ప్రెసిడెంట్లు కానీ అన్ని రాజకీయ పార్టీలలో కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రింగ్ రోడ్డు లోపల మొత్తం హైదరాబాద్ గా మార్చాలనుకుంటున్నాం. దీని మీద చర్చించవలసిందిగా నేను కోరుతున్నా. దానికి ప్రధాన కారణము ఇది ఒక గొప్ప పట్టణంగా మార్చాలంటే ఫండ్స్ కావాలి. ఫండ్స్ కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీదోళ్లే. ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ మైగ్రేట్ అయ్యి ఇక్కడికి రెంట్కుంటున్నోళ్లే. వీళ్ళకు ఇండ్లు లేవు, పెన్షన్ లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్ని తీరాలంటే ఇది హైదరాబాద్ లో కలిపితేనే తీరుతుంది అనేది మా ఆలోచన. దానికి అనుగుణంగా మేము నడవాలనుకుంటున్నాం కనుక అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీని ముఖ్యంగా మరి ఒక కోకాపేటగా మార్చాలనేది ఒక ఆలోచన. ఇప్పుడు మన పెద్దలు
గౌరవనీయులు కిషన్ లక్ష్మణరెడ్డి గారు మళ్ళీ మన ముందుకు వచ్చారు. ఖచ్చితంగా మనకి ఇచ్చిన హామీలను నెరవేర్చి ఈ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతంగా మార్చేటువంటి శక్తి అక్కడ రేవంత్ రెడ్డి అన్న గారికి ఉంది, ఇక్కడ కేఎల్ఆర్ కిషన్ లక్ష్మణరెడ్డి అన్నకి ఉంది. Thank you.